హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారు కదా. అందరికీ ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి కొత్త టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంక ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. నార్మల్గా మనం ఎగ్స్ అనేవి వాడేటప్పుడు కొన్ని పాడైపోతూ ఉంటాయి కదండి. మనకి తెలియక మనం తినేస్తూ ఉంటాము. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. కొన్ని మనం తెచ్చుకునే వాటిలోని నిలవ గుడ్లు ఉంటాయి, మంచి గుడ్లు కూడా ఉంటాయండి. ఈ రెండు కలిసి ఉండడం వల్ల ఏది మంచి గుడ్డు, ఏది చెడ్డ గుడ్డు అనేది మనం తెలుసుకోవడానికి ఒక మంచి 2 మెథడ్స్‌ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో, ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఎగ్స్‌ని ఏదైనా టార్చ్ దగ్గర లేదా ఫోను టార్చ్ దగ్గర గానియండి, ఈ విధంగా మనం పెట్టామనుకోండి, గుడ్డు అనేది ఈ విధంగా ఉన్నట్లయితే మనకి నీట్‌గా ఉన్నట్టు, గుడ్డు అంటే పాడైపోకుండా ఫ్రెష్‌గా ఉన్నట్లు గుర్తించాలి. అయినా కూడా దీని లోపల గుడ్డు అనేది మనకి చూసారు కదండీ, చందమామ అటు ఇటు కూడాను కదిలినట్టుంది కాబట్టి సో, మనకి మంచి గుడ్డు కాదని గుర్తించాలనమాట. అలాగే సెకండ్ మెథడ్ అనేది వచ్చేసరికి నీటిలోని ఈ విధంగా చాలా చాలా సింపుల్ మెథడ్ అండి. ఈ విధంగా ఒక గాజు బౌల్ గాని, గాజు గ్లాసుని తీసుకొని ఈ విధంగా ఒక ఎగ్ వేసి చూసారు కదా. ఆవిడకి అస్సలు ఇది మునగలేదండి, పైకి తేలిపోయిందంటే ఇది చాలా నిలవ గుడ్డు అనమాట. అస్సలు వాడకూడదండి, ఇటువంటివి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఇంకొక గుడ్డునైతే వేసాను, ఇదైతే పూర్తిగా మునిగిపోయింది కాబట్టి ఇది ఫ్రెష్ గుడ్డు, అంటే ఈ మధ్యనే మనకి తయారైన గుడ్డు కాబట్టి దీన్ని చక్కగా మనము ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా వాడుకోవచ్చండి. నా దగ్గర ఒక 6 గుడ్లుంటే అందులోని ఒక గుడ్డు ఫస్టే మనకి పాడైపోయింది, క్లియర్‌గా చూసారు కదా. ఇవన్నీ కూడా అడుక్కి మనకి చక్కగా మునిగిపోతున్నాయి కాబట్టి ఫ్రెష్ గుడ్లు మనం చక్కగా వండుకొని తినొచ్చండి. ఖచ్చితంగా గుడ్లు ఈసారి వండేటప్పుడు నిల ఉండిపోయిన మీకు ఏమైనా చిన్న డౌట్ వచ్చిందంటే ఈ 2 మెథడ్స్‌లో మీరు ఏ మెథడ్ మీరు ట్రై చేసినా మంచి రిజల్ట్ వస్తుందంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇలా ట్రై చేయండి. ఎందువల్లంటే చిన్నపిల్లలకి మనం ఇవి పెట్టామంటే వాంతులు, విరోచనాలు ఇంకా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి యూజువల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూసారు కదండి, ఓన్లీ ఈ ఒక్క గుడ్డు మాత్రమే పాడైపోయింది, మిగతా 5 గుడ్లు కూడా ఫ్రెష్‌గా ఉన్నాయి కాబట్టి సో ఇది నేను పడేసి మిగతా వండేసుకున్నాను అనమాట. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంక సెకండ్ టిప్ని అయితే చూద్దాము. నార్మల్గా మనం ఎప్పుడైనా కూడా రైస్ వండేటప్పుడు గట్టను బై మిస్టేక్ వాటర్ అనేది ఎక్కువ వేసినా లేదంటే ఎగ్ రైస్ కానివ్వండి, పులిహోర లాంటివి గట్ట చేయాలనుకునేటప్పుడు అన్నం అనేది మెత్తగా అయిపోతుంది కదండి, ముద్దగా అయిపోతుంది. ఇలా ముద్దగా అయిపోకుండా పొడిలాడుతూ అన్నం కూడా పాడైపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. మనము అన్నం వండేటప్పుడు నీళ్ళు అనేవి కొలుచుకుంటూ ఉంటాం కదా, వాటిలో ఒక బౌల్లోకి తీసుకొని 1 లేదా 2 స్పూన్లు ఆ వాటర్లో మిక్స్ చేసేసుకున్న తరువాత ఈ విధంగా మనము రైస్ని కడిగేసుకున్న తర్వాత మనం కొలుచుకునే వాటర్ని ఈ విధంగా వేసేసుకొని నార్మల్గా రైస్ వండేసుకున్నాం అనుకోండి, అన్నం అనేది మనకి ఎన్ని గంటలైనా కూడాను మెత్తబడిపోకుండా వండేటప్పుడు కూడాను అస్సలు ముద్దగా అయిపోకుండా మనము ఏదైనా కూడాను సో ఏంటంటే ఈ జీరా రైస్ కానివ్వండి లేదంటే ఎగ్ రైస్ కానివ్వండి ఇటువంటివి ఏవైనా పులిహోర లాంటివి చేసుకోవాలనుకునేటప్పుడు కూడాను ఈ రైస్ అనేది పొడిగా ఆడుతుంది. ఇలా నూనె వేయడం వల్ల కూడాను వేసవికాలంలో అన్నం అనేది నీరు పట్టేకుండా ఉంటుందండి. సో ఇవి కొంచెం మేము ముద్దగానే తింటాం కాబట్టి కొంచెం నేను ఎక్కువ నీళ్ళు అనేది వేసానండి. అందువల్ల ఈ విధంగా వేడిగా ఉండడం వల్ల కొంచెం ముద్దగా కనిపిస్తుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దాము. మన ఇంట్లోనే జ్యూస్ బాటిల్స్ అని, డ్రింక్ బాటిల్స్ అని వాడేసిన తర్వాత ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదా. పడేసే వాటిలతో కూడా మన ఇంట్లోనే చాలా రకాలుగా యూజ్ అవుతాయండి. సో నేనైతే ఇక్కడ ఒక 3 వాటర్ బాటిల్స్ని జ్యూస్ బాటిల్ తోట తీసుకున్నాను. క్లియర్‌గా చూసారు కదా, క్యాప్స్ని అయితే తీసుకున్నానండి. వాటికి ఈ విధంగా డబుల్ సెట్ టేప్ని అంటించేసుకొని చక్కగా మన ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ విధంగా డోర్ బ్యాక్ సైడ్ కానీ లేదంటే మీకు ఎక్కడైనా అనువుగా ఉన్న ప్లేస్లో వీటిలో మనం ఇలా అంటించేసుకున్నాం అనుకోండి, చిన్న వైర్స్ కానీ ఇయర్ ఫోన్స్ లేదంటే ఐడి కార్డు లాంటివి గట్టను చక్కగా మనం హ్యాంగ్ చేసుకోవడానికి ఒక హ్యాంగర్ లాగా యూజ్ అవుతుంది. ఇంకా ఫోర్త్ టిప్ని అయితే చూద్దాం. సమ్మర్లోకి ఎక్కువగా ఇంట్లోకి చీమలు అనేవి వచ్చేస్తున్నాయి. చీమలు అనేవి ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ చెప్పమన్నారు కదండి. సో వాళ్ళ కోసం ఇవి మనము పచ్చిమిర్చి మూటుకలు అనేవి తీసి పడేస్తూ ఉంటాం కదండి, పడేయకుండా వాటిని ఈ విధంగా వాటర్ వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టేసిన తర్వాత చక్కగా ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోండి. అలాగే వీటిని పడేయకుండా ఇంట్లో గులాబీ మొక్కలు లేదంటే ఇంకేమైనా మొక్కలు ఉన్నా వేసామనుకోండి, పురుగు చీమలు లాంటివి గట్టను పట్టకుండా ఉంటాయి. ఈ వాటర్ అనేది మనకి చాలా ఘాటుగా ఉండడం వలన ఇంట్లోకి చీమలు అనేవి రాకుండా ఉంటాయి. అలాగే ఇందులో కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి. పసుపు వేయడం వల్ల మనకి బ్యాక్టీరియా కానివ్వండి లేదంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా ఏమీ రాదు. ఇలా తయారు చేసుకుని వాటర్ని మనం చక్కగా 2 రోజులు 3 రోజుల వరకు కూడా వాడుకోవచ్చు. ఇలా ఒక స్ప్రే బాటిల్లో కానీ వాటర్ బాటిల్లో కానీ వేసేసుకొని
కిచెన్ ఏరియాల్లోనూ ఎక్కువగా మనకి చీమలు తిరుగుతూ ఉంటాయండి. ఎందువల్లంటే ఫుడ్ పార్టికల్స్ అవి పడుతూ ఉంటాయి కాబట్టి. అలాగే నేను సింక్లో కూడా స్ప్రే చేస్తున్నాను. బొద్దింకలు గట్ట రావు, మొక్కలకి కూడా పురుగు పట్టకుండా. అలాగే చీమలు కూడా ఒక్కోసారి పట్టేస్తూ ఉంటాయండి, దోమలు లాంటివి గట్ట రావు. గుమ్మాల దగ్గర చీమలు తరిగిన ఏరియాల్లో కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట. ఇలా మీకు నచ్చిన దగ్గర ఈ వేసవిలో స్ప్రే చేశారనుకోండి, ఈ ఘాటుకు చీమలు, బొద్దింకలు, పురుగులు లాంటివి గట్ట ఇంట్లోకి రావు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే చూద్దాము. నార్మల్గా మనలో చాలామంది కూడాను డైలీ వేర్గా స్పెట్స్ అనేవి వాడుతూ ఉంటారు, లేదంటే అప్పుడప్పుడు వాడిన కొన్ని స్పెట్స్ ఉంటాయి. బయటకు వెళ్ళేటప్పుడు కూడా కూలింగ్ స్పెట్స్ అనేవి బండి మీద పెట్టుకునేటప్పుడు గట్రా మనం పడిపోతూ ఉంటాయండి. ప్రతిరోజు వాడేవారు కూడా ఏంటంటే ఏదైనా పని చేసేటప్పుడు ముందుకు ఇలా వంగునేటప్పుడు మనకి ఏంటంటే ఈ స్పెట్స్ కిందన పడిపోయి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. ఇలా మనకి స్పెట్స్ అనేది అస్సలు పడిపోకుండా జారిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఏమీ లేదు, ఒక 2 ప్లాస్టిక్ రబ్బర్లు తీసేసుకొని ఈ విధంగా మనమైతే ఎక్కడైతే మనకి ఫ్రేమ్కి వంగినట్టు ఉందో అక్కడ ఇలా చక్కగా వీలైన ముడులు వేసామనుకోండి, ప్లాస్టిక్ రబ్బర్ అనేది మనకి పెట్టుకునేటప్పుడు చెవు దగ్గర నుంచి జరిగిపోకుండా మనం చక్కగా ఇన్ని పనులు చేసుకున్నా బై మిస్టేక్ ఎప్పుడైనా జారిపోవాలనుకున్నా జారిపోదండి. ఓన్లీ ఈ స్పెట్సే కాకుండా మనం బయటికి వెళ్ళేటప్పుడు కూలింగ్ స్పెట్స్ అనేవి పెట్టుకునేటప్పుడు గట్టను హెడ్ మీద పెట్టేటప్పుడు జారిపోతూ ఉంటాయి కదా. ఇలా జారిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఏ స్పెట్స్ కానీ ఇలా 2 రబ్బర్లు కానీ ప్లాస్టిక్ కానీ వేసుకున్నట్లయితే పడిపోకుండా ఉంటుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. 6వ టిప్ని అయితే చూద్దాము. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు షూ వేసుకున్నా, లేదంటే పిల్లలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్లో ఉంటారండి. ఇలా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటారు. ఆఫీస్కి వెళ్ళేవారు కూడా ఇలా షూస్ వేసుకునేటప్పుడు ఈవినింగ్ అయ్యేసరికి విపరీతమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి. పిల్లలు కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్లో ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. సో ఏ కాలంలో అయినా కూడా ఎందువల్లంటే స్వెట్టింగ్ అనేది ఖచ్చితంగా పడుతుంది. ఈ సమ్మర్లో ఇంకా ఎక్కువ. సో ఇప్పుడైతే హాలిడేసే కాబట్టి సో సింపుల్గా ఇలా ట్రై చేయండి. స్కూల్కి పంపించేటప్పుడు ఏమీ లేదండి, షూలోని కొంచెం బ్యాడ్ స్మెల్ రాకుండా కొంచెం ఏదైనా మీకు నచ్చిన ఫేస్ పౌడర్ని ఇలా వేసేసి ముందు లోన్ అయితే ఇలా క్లీన్ చేసుకోండి. మనం ప్రతిరోజు వాడే వాకింగ్ షూ అయినా, లేదంటే పిల్లలు స్కూల్కి వేసుకుని వెళ్ళే షూ అయినా, ఎటువంటి షూ అయినా బ్యాడ్ స్మెల్ రాకుండా చిన్న చిన్న పురుగులు అవి పడుతూ ఉంటాయి, అవన్నీ పట్టకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా కొంచెము బేకింగ్ పౌడర్ని చిన్న చిన్న కాటన్ క్లాత్లో కానీ టిష్యూ పేపర్లో కానీ వేసేసుకొని చిన్న చిన్న పాకెట్స్ అలా తయారు చేసుకొని మన ఇంట్లోనే ఉండే షూస్, వాకింగ్ షూస్ ఇలాంటి వాటి అన్నింటిలో కూడా పెట్టుకున్నాం అనుకోండి, ఎటువంటి బ్యాక్టీరియా బ్యాడ్ స్మెల్ అనేవి రావు. ముఖ్యంగా పిల్లలకి ఇన్ఫెక్షన్స్ అవన్నీ రాకుండా మన కాలు కూడాను ఎటువంటి ర్యాషెస్ కూడా ఈ వేసవిలో రాకుండా చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. దీనివల్ల మాటికి వాష్ చేసుకోవడం తగ్గుతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంక 7వ టిప్ని అయితే చూద్దాము. ఇంట్లోకి ఎలకలు అనేవి వచ్చేటప్పుడు సింపుల్గా ఎలా వాటిల్ని ఇంట్లోకి రాకుండా చేసుకోవాలో చూద్దాము. ఒక బౌల్ తీసుకొని 1 లేదా 2 పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. చాలామంది బయట మందులు వాడుతూ ఉంటారు, మ్యాట్లు వాడుతూ ఉంటారు, అయినా ప్రయోజనం ఉన్నదండి. సింపుల్గా ఎలా ట్రై చేయండి. ఇంట్లో ఒక్క ఎలక కూడా మిగలదు. ఇందులోన 1 లేదా 2 స్పూన్ల వరకు కూడాను మీరు గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక షాంపూ ప్యాకెట్ని అయితే వేస్తున్నానండి. షాంపూ ప్యాకెట్ వేయడం వల్ల కూడాను సో ఎలుకలు అనేవి ఇంట్లోకి రావు. అలాగే కొంచెం వెనిగర్ని కూడా వేస్తున్నానండి. సో ఇవన్నీ కూడాను మనకి ఏంటంటే ఎలకలు తినడం వల్ల బయటకు పోయి చనిపోతాయి కాబట్టి సో మనకి ఇంట్లోన ఎలకల సమస్య అనేది తగ్గుతుందండి. దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని పల్చగా కలుపుకోవాలి. మరి పల్చగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఈ విధంగా కలిపి చూడండి. ఇంట్లోన ఎలుకలు అనేవి వచ్చేసి చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, అన్నీ పాడు చేసేస్తూ ఉంటాయండి. ఇవి పడిన వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి ఎంత పాడు చేసేస్తాయి అనేవి. ఇలా మిశ్రమాన్ని తయారు చేసుకున్నాం కదా, ఒక న్యూస్ పేపర్ని విధంగా డబల్ ఫోల్డింగ్గా తీసుకోవాలండి, పలచగా అయితే తీసుకోకుండా. ఇలా మనం తయారు చేసిన మిశ్రమాన్ని వేసేసుకొని మొత్తం కూడాను స్ప్రెడ్ అయ్యేటట్టు అయితే ఇలా మనం స్ప్రెడ్ చేసుకోవాలి పేపర్ మొత్తం కూడాను. నైట్ ఏమో ఈ విధంగా ఎలకలు అనేవి తిరిగిన ప్లేస్లో వీటిల్ని చక్కగా పెట్టుకున్నాం అనుకోండి, ఎలకలు అనేవి తిని చనిపోతాయి, లేదంటే ఇంట్లోకి రావడం మానేస్తాయి అనమాట. పూర్తిగా ఈ విధంగా వేసేసిన తర్వాత ఇందులో చివరిగా కొంచెము చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసేసి ఎలకలు తిరిగిన ప్లేస్లో మీరు కొన్ని రోజులు పెట్టి చూడండి. ఎలకలు అనేవి అస్సలు మన ఇంట్లో దరిదాపుల్లోకి కూడా రావండి. ఒకవేళ వచ్చినా వీటి వల్ల మండిపోతాయి కాబట్టి సో అవి చనిపోతాయి, లేదంటే మన ఇంట్లో ఇంకా రావడం మానేస్తాయండి. ఎవరైతే ఎలకలతో ఇబ్బంది పడుతున్నామో బయట మనం చాలా రకాల షీట్లు ట్రై చేసాము, మందులు ట్రై చేసాము, అయినా మనకి ఎటువంటి ఎలకలు తగ్గలేదు ఇంట్లో అనుకుంటారు. చివరికి ఇలా ట్రై చేయండి. నేనైతే స్టవ్ కింద పెట్టాను. కిచెన్లో ఇది పెట్టేటప్పుడు ఏ ఫుడ్ ఐటమ్స్ లేకుండా నీట్గా ఉంచండి. ఇంట్లో చిన్నపిల్లలు లేదంటే పెట్స్ ఉండేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా చివరి టిఫిన్ అయితే చూద్దాము. మన ఇంట్లోనే మనమే చాలా సింపుల్గా తయారు చేసుకోవలసిన తందూరి రోటీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. తందూరి చపాతీ, తందూరి
రోటీ అని కూడా అంటూ ఉంటారు. సో ఇది మనకి రెస్టారెంట్లో హోటల్లో దొరుకుతుంది. చాలా చాలా కాస్ట్ కూడా ఎక్కువ అండి. అలా మనం ఎక్కువ కాస్ట్ పెట్టకుండా బయటకు వెళ్ళే పని లేకుండా న్యాచురల్గా ఇంట్లోనే చాలా సింపుల్గా ఎవరైనా తయారు చేసుకోవచ్చు. నేనైతే ముందు స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లోనే సెట్ చేసుకొని ఒక కుక్కర్ని పెట్టేసుకుంటూ వెడల్పుగా ఉన్నది. ఆ తర్వాత చపాతీ పిండిని ఈ విధంగా మనం ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అలానే ప్రిపేర్ చేసుకొని మీకు నచ్చిన సైజులు అంటే మీడియం సైజులోన చపాతీలని ఈ విధంగా కొంచెం దళసరిగా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ముందు కుక్కర్ అనేది కొంచెం వేడెక్కింది కాబట్టి ఈ విధంగా హ్యాండిల్స్ని పట్టుకొని కుక్కర్ని ముందే అయితే వేడి చేసుకున్నాం కదండి. చక్కగా ఇలా చెయ్యి అనేది కాలిపోకుండా హ్యాండిల్ పట్టుకుంటూ మనం ముందు ప్రిపేర్ చేసిన ఒక్కొక్క చపాతీలను కూడా ఈ విధంగా మనము వీడియోలో చూపిస్తున్న విధంగా కుక్కర్కి అంటించామనుకోండి 3-4 మీ ఇష్టం పెట్టండి. అంటించేసుకొని లో ఫ్లేమ్లోనే మనము స్టవ్ని వెలిగించేసుకొని ఈ విధంగా కుక్కర్ను బౌలించేసుకున్నాం అనుకోండి 5-10 నిమిషాల్లోనే మనకి హోటల్ స్టైల్లోన రెస్టారెంట్ స్టైల్లోన తందూరి రోటీ అనేది రెడీ అయిపోతుందండి. సో మనం న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనికోసం బయటకు వెళ్ళి ఎక్కువ టైం మనీ వేస్ట్ చేయవలసిన అవసరం లేదు. సో వీడియోలో కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు కదండి. మనం ఇందులో చపాతీలు అనేవి అంటించాం కదా, పడిపోతాయి అనేది ఏమీ ఉండదండి. ఈ విధంగా మీరు కుక్కర్ లోపల చేసుకోవచ్చు, లేదంటే కుక్కర్ బయట కూడా మీరు చక్కగా చేసుకోవచ్చు అండి. హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ఈసారి ఇంట్లోన ఈ విధంగా తందూరి రోటీని తయారు చేసి చూడండి. దీంట్లో ఇంకైతే మనకు చికెన్ కానీ మటన్ కానీ ఇలాంటివి ఏవైనా కూడా సర్వ్ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.